వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, ప్రజ్ఞా పరీక్షల తర్వాత వైయక్తిక భేదాలలో మనకి సహజ సామర్థ్యము, అభిరుచులు, వైఖరులు, సృజనాత్మకత, ఆలోచన, వివేచన, స్వబుద్ధి, మెటకాగ్నిషన్, దానినే అతి సంజ్ఞానాత్మకత, ఇవన్నీ సిలబస్లో ఉన్నాయి. మరి సహజ సామర్థ్యం అంటే ఏమిటి? ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు నిష్పాదనను సూచించే ప్రస్తుత పరిస్థితిని, అంటే భవిష్యత్తులో ఒక వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుందో సూచించేటటువంటి ప్రస్తుత పరిస్థితినే సహజ సామర్థ్యం అని చెప్తాం. ఈ సహజ సామర్థ్యం అనేటటువంటిది వేగంగా రాణించేటటువంటి, వేగంగా అభ్యసించగలిగే సామర్థ్యం, అంటే వేగంగా నేర్చుకునేగలిగేటటువంటి సామర్థ్యంగా అబ్జర్వ్ చేయవచ్చు. ఏదైనా ఒక రంగంలో రాణించాలి అనంటే సహజ సామర్థ్యం అవసరం. ఒక సాధారణ రంగంలో రాణించడానికి ప్రజ్ఞ సరిపోతుంది. సాధారణంగా ఏదైనా ఒక విషయంలో రాణించడానికి ప్రజ్ఞ ఉపయోగపడుతుంది. కానీ ఒక ప్రత్యేక సామర్థ్యంలో, ఒక ప్రత్యేక వృత్తిలో రాణించడానికి తప్పనిసరిగా సహజ సామర్థ్యం అనేటటువంటిది తోడ్పడుతుంది. పుట్టుకతో వచ్చేటటువంటి సామర్థ్యమే సహజ సామర్థ్యం. ఒక ప్రత్యేక వృత్తిలో రాణించడానికి తోడ్పడే సామర్థ్యాన్ని సహజ సామర్థ్యము అనేది తోడ్పడుతుంది. మరి సహజ సామర్థ్యము అనే అంశాన్ని చూసినప్పుడు సమాన శిక్షణా సన్నివేశంలో, జాగ్రత్తగా వినాలి, సమాన శిక్షణా సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగా, తేలికగా ఒక కృత్యాన్ని పూర్తి చేసేయగలిగే సామర్థ్యాన్నే సహజ సామర్థ్యం అంటారు. మరొకసారి చెప్తున్నాను, వినండి. సమాన శిక్షణ సన్నివేశంలో ఒక కృత్యాన్ని ఇతరుల కంటే వేగంగా, తేలికగా చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అంటారు. ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్, రమ, ఉమా అనే ఇద్దరు అమ్మాయిలకు సమాన శిక్షణ సన్నివేశంలో సంగీత శిక్షణను ఇవ్వడం జరిగింది. సమాన సన్నివేశంలో ఒకే సంగీతం మాస్టర్ దగ్గర శిక్షణను ఇప్పించడం అనేటటువంటిది జరిగింది. ఇందులో రమ ఉమ కంటే ముందుగా సంగీతంలో సామర్థ్యాన్ని సాధించడం అనేటటువంటిది జరిగింది. కారణం, రమలో సహజ సామర్థ్యము ఉండడము అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అయితే ఈ సహజ సామర్థ్యాన్ని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు. నోట్ చేసుకోవాలి, ఇవి ట్రైనింగ్ ద్వారా సహజ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సహజ సామర్థ్యాన్ని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోవచ్చు, కానీ ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము. సహజ సామర్థ్యము అనేది భవిష్యత్తులో ఏ రంగంలో ఒక వ్యక్తి రాణిస్తాడో చెప్పే
ప్రస్తుత స్థితిని సహజ సామర్థ్యం అని పిలవడం జరుగుతుంది. మరి 3 భావనలు తెలుసుకోవాలా ఇక్కడ సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాలలో. ఆ 3 భావనలలో ఒకటి సామర్థ్యము, ఏబిలిటీ. సామర్థ్యము అనేటటువంటిది వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని సూచిస్తుంది. వ్యక్తి ప్రస్తుతమున్న స్థితిని సూచించేది సామర్థ్యము. ఏబిలిటీ సాధన, అచీవ్మెంట్. ఒక వ్యక్తి యొక్క గతంలో సాధించినటువంటి అంశాలను సాధన సూచిస్తుంది. అచీవ్మెంట్, గతంలో నీ అచీవ్మెంట్స్ ఏమిటి, అలా గతానికి సంబంధించింది సాధన అయితే సహజ సామర్థ్యము అనేటటువంటిది భవిష్యత్తుకు సంబంధించినది. ఒక వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడో, భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో తెలియజేసేదే సహజ సామర్థ్యం. ఈ సహజ సామర్థ్యాల మూల పురుషుడిగా హల్ని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ యాప్టిట్యూడ్గా పిలుస్తారు. పరిచయాన్ని అబ్జర్వ్ చేసాం. సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఎక్కువగా ఎస్ఏ వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి ఇవి యూజ్ అవుతాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలా అని ఎస్జిటి వాళ్ళు స్కిప్ చేయవచ్చు, కానీ ఎస్జిటి వాళ్ళు కూడా వీటిని నేర్చుకోవడం వల్ల సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి లక్షణాలను అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శిక్షణ అనే పదాలు కనపడుతూ ఉన్నాయి. శిక్షణ ద్వారా సహజ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, శిక్షణ ద్వారా ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేము. ఇట్లాంటి అంశాల కోసము డెఫినేషన్స్ను చదవాలి. ముందుగా ట్రాక్స్లర్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇచ్చినటువంటి డెఫినేషన్ను చూద్దాం. భవిష్యత్తును సూచించే వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితినే సహజ సామర్థ్యం అంటారు. 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. భవిష్యత్తును సూచించే అంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలా ఉంటాడో సూచించే వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితిని సహజ సామర్థ్యం అని నిర్వచించాడు ట్రాక్సిలర్. ఫ్రీమన్ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. సంగీతము, భాష, యాంత్రిక పని. మొత్తంగా డెఫినేషన్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వర్డ్స్. అదేవిధంగా గుర్తుపట్టగలిగితే చాలు. మీరు సైకాలజీని పాఠశాలల్లో, స్కూళ్ళల్లో టీచ్ చేయరు. డెఫినేషన్స్తో పెద్దగా అవసరం కూడా లేదు. గుర్తుంచుకోండి అంటే గుర్తుపట్టే విధంగా ఎగ్జామ్లో ఒకవేళ 1, 2 అడిగితే వాటిని గుర్తిస్తే చాలు, వేరే విధంగా మీరు ఆలోచించకండి. కమ్ టు ద పాయింట్. ట్రాక్సిలర్ భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితిని సహజ సామర్థ్యం అని నిర్వచించాడు. ఫ్రీమన్ సంగీతము, భాష, యాంత్రిక పని మొదలైన ఇతర నైపుణ్యాలను సూచించే కలయికనే సహజ సామర్థ్యంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, బింగ్హామ్ శిక్షణ ద్వారా జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణం. సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. బింగ్హామ్ శిక్షణ ద్వారా జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణమునే సహజ సామర్థ్యమని. జోన్స్ ఇది కూడా దాదాపుగా బింగ్హామ్కి దగ్గరగా ఉన్నటువంటి నిర్వచనం. శిక్షణ ద్వారా ఒక ప్రత్యేక వృత్తిలో సాఫల్యతను పొందే అంటే విజయాన్ని పొందే. ఫర్ ఎగ్జాంపుల్, బోధన ఒక వృత్తి. ఆ బోధనలో సాఫల్యము అంటే మంచిగా రాణించడానికి శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో సాఫల్యతను పొందే సంభావ్యత సహజ సామర్థ్యమని జోన్స్ నిర్వచించడం జరిగింది. నెక్స్ట్, మన్ ప్రత్యేక విభాగంలో ఉన్నత స్థాయిని చేరగలిగే కౌశలం. మన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక ప్రత్యేక విభాగంలో ఉన్నత స్థాయిని చేరగలిగే లక్షణాన్ని, మళ్ళీ వినండి, ప్రత్యేక విభాగంలో ఉన్నత స్థాయిని చేరగలిగే కౌశలాన్నే సహజ సామర్థ్యమని సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి
నిర్వచనాలను మనం అబ్జర్వ్ చేసాం. స్క్రీన్ షాట్ తీసుకోండి, అబ్జర్వ్ చేయండి. ఇక సహజ సామర్థ్యానికి సంబంధించినటువంటి సాధన అంటే ఏంటి, సహజ సామర్థ్యం అంటే ఏంటి, సామర్థ్యం అంటే ఏంటి, అదేవిధంగా దానికి సంబంధించిన ఉదాహరణలను కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇక సహజ సామర్థ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలలో సహజ సామర్థ్యం యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాప్టిట్యూడ్. మరి ఈ సహజ సామర్థ్య లక్షణాలను జాగ్రత్తగా అభ్యర్థులు నోట్స్లో రాసుకొని 1-2 సార్లు చదివి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సహజ సామర్థ్యాలు అనేటటువంటివి సహజ సిద్ధంగా, స్వతసిద్ధంగా, ఏ పదం వాడినా పర్వాలేదు, స్వతసిద్ధంగా పుట్టుకతో వచ్చేటటువంటి, జన్మతా వచ్చేటటువంటి అంశాలండి. సహజ సామర్థ్యాలు సహజ సిద్ధంగా, స్వతసిద్ధంగా పుట్టుకతో వచ్చే లక్షణాలు. ఈ సహజ సామర్థ్యము అనేటటువంటిది ప్రజ్ఞకు అనుబంధంగా ఉండే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి లక్షణాలను. సహజ సామర్థ్యము ప్రజ్ఞకు అనుబంధంగా ఉండే అంతర్గత లక్షణం. ప్రజ్ఞకు అనుబంధంగా ఉండే అంతర్గత లక్షణంగా చెప్తాం. ప్రజ్ఞకు అనుబంధంగా ఉండే అంతర్గత లక్షణము, అంతర్గత లక్షణము. సహజ సామర్థ్యాలలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. సహజ సామర్థ్యాలలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సహజ సామర్థ్యాలను అబ్జర్వ్ చేసినప్పుడు ప్రధానంగా సహజ సామర్థ్యాలలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఈ సహజ సామర్థ్యాలు వ్యక్తి భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో సూచిస్తాయి. వ్యక్తి భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో సూచించేటటువంటివి సహజ సామర్థ్యాలు. ఆ తర్వాత మరొక లక్షణాన్ని చూస్తున్నాను. దానికి ముందు సహజ సామర్థ్యాలు స్వతసిద్ధంగా వచ్చేటటువంటివి. సహజ సామర్థ్యం ప్రజ్ఞకు అనుబంధంగా ఉండే అంతర్గత లక్షణం. సహజ సామర్థ్యాల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి. సహజ సామర్థ్యాలు వ్యక్తి భవిష్యత్తులో ఏ రంగంలో రాణిస్తాడో సూచించేటటువంటివి, అంటే భవిష్యత్తు నిష్పాదనను సూచించేటటువంటి ప్రస్తుత పరిస్థితి. సహజ సామర్థ్యము అభిరుచి, సహజ సామర్థ్యము అభిరుచి పరస్పర సంబంధం గలవి. సహజ సామర్థ్యము అభిరుచి పరస్పర సంబంధం గలవి. సహజ సామర్థ్యము లేనట్లయితే, సహజ సామర్థ్యము లేనట్లయితే ప్రత్యేక రంగంలో వ్యక్తి రాణించలేడు. సహజ సామర్థ్యం లేనట్లయితే ప్రత్యేక రంగంలో వ్యక్తి రాణించలేడు. వ్యక్తిలో సహజ సామర్థ్యం ఉన్నట్లయితే, వ్యక్తిలో యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యం ఉన్నట్లయితే అతనికి అభిరుచిని పెంపొందింపజేసి ఒక రంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకునేలా చేయవచ్చు.
కానీ ఆ సహజ సామర్థ్యమే లేనట్లయితే వ్యక్తి ఏ రంగంలో కూడా రాణించలేడు అనే అంశాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయాలా. సహజ సామర్థ్యం వ్యక్తి యొక్క యాప్టిట్యూడ్, సహజ సామర్థ్యం అనేటటువంటిది వ్యక్తి యొక్క ప్రత్యేక అంతర్గత లక్షణం. సహజ సామర్థ్యం వ్యక్తులను ఇతర వ్యక్తుల నుండి వేరు చేస్తుంది. ఇతర వ్యక్తుల నుండి వేరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కంటిన్యూషన్లో నోట్స్లో రాసుకునే ప్రయత్నం చేయండి. సహజ సామర్థ్యం వ్యక్తి ప్రత్యేక అంతర్గత లక్షణం. ఈ సహజ సామర్థ్యం ఒక వ్యక్తిని ఇతర వ్యక్తుల నుంచి వేరు చేస్తుంది. 5th వన్, సహజ సామర్థ్యము అభిరుచి పరస్పర సంబంధం గలవి. 6th వన్, సహజ సామర్థ్యము లేనట్లయితే ప్రత్యేక రంగంలో కానీ ఏ రంగంలో కానీ వ్యక్తి రాణించలేడు. ఒక రంగంలో సహజ సామర్థ్యం ఉన్నట్లయితే వ్యక్తికి అభిరుచిని పెంపొందింపజేసి ఆ రంగంలో రాణించేటట్లుగా చేయవచ్చు. శిక్షణ ద్వారా సహజ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఇవన్నీ కూడా లక్షణాలండి. శిక్షణ ద్వారా సహజ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. కానీ శిక్షణ ద్వారా ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేము అనే అంశాన్ని మనము మాట్లాడుకోవడం జరిగింది. ఇవి ప్రధానంగా సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇక సహజ సామర్థ్యాల రకాలు, టైప్స్ ఆఫ్ యాప్టిట్యూడ్, సహజ సామర్థ్యము రకాలు. మరి ఈ సహజ సామర్థ్యము రకాలను అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా ఒక క్లాసిఫికేషన్ రూపంలో దీన్ని మీ ముందుంచుతాను, అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. సహజ సామర్థ్యము రకాలు ప్రధానంగా విద్యా సంబంధ సహజ సామర్థ్యాలు, విద్యా సంబంధ సహజ సామర్థ్యాలు, ఎడ్యుకేషనల్ యాప్టిట్యూడ్స్. రెండవ అంశము క్లాసిఫికేషన్లో తీసుకుంటే వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు, ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్స్, వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు. మూడవ అంశాన్ని తీసుకుంటే సంగీతపరమైనటువంటి సంగీత సంబంధ లేదా సింపుల్గా మనం మంచిగా గుర్తుంచుకోవడానికి ఆర్ట్ రిలేటెడ్ యాప్టిట్యూడ్స్, కళా సంబంధ సహజ సామర్థ్యాలు, కళా సంబంధ సహజ సామర్థ్యాలు. మరి విద్యా సంబంధ సహజ సామర్థ్యాలు ఒక విద్యార్థి యొక్క విద్యలో ప్రస్తుత ఆసక్తిని ఆధారం చేసుకొని భవిష్యత్తులో విద్యలో ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలో, ఏ కోర్సు ఎంపిక చేసుకుంటే రాణిస్తాడో తెలియజేసేది విద్యా సంబంధ సహజ సామర్థ్యం. మరి ఆయా విద్యా సంబంధిత కోర్సులలో రాణించడానికి విద్యా సంబంధ సహజ సామర్థ్యాలలో విద్యార్థిని కొన్ని పరీక్షించడం అనేది జరుగుతుంది. విద్యార్థుల యొక్క పదజాల నిర్మాణం ఏ విధంగా ఉంది, వొకాబులరీ, పిల్లల యొక్క సంఖ్యా సామర్థ్యం, న్యూమరికల్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది, పిల్లల యొక్క గ్రహించే శక్తి, అక్విజిషన్ నాలెడ్జ్, గ్రహణ సామర్థ్యం, అక్విజిషన్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది అనే అంశాలలో పరీక్షలు నిర్వహించి విద్యా సంబంధ సహజ సామర్థ్యాలను పరీక్షించడం జరుగుతుంది. ఈ విద్యా సంబంధ సహజ సామర్థ్యాలకు ఉదాహరణలు గమనిస్తే ప్రధానంగా మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ విద్యా సంబంధ సహజ సామర్థ్యాలకి ఎగ్జాంపుల్స్. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్,
ఈ క్రింది వానిలో విద్యా సంబంధ సహజ సామర్థ్యం ఏమిటి, వృత్తి సంబంధ సహజ సామర్థ్యం ఏంటి, కళా సంబంధ సహజ సామర్థ్యాలకు అనుగుణమైనది ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. రెండవది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, డిఏటి. దీనిని మొత్తంగా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటాం. బ్యాటరీ అంటే సహజ సామర్థ్యాల పరీక్షల మాల. బ్యాటరీ మీన్స్ ఎ సిరీస్ ఆఫ్ సబ్ టెస్ట్. నెక్స్ట్ వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలలో మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. తెలుగు వెర్షన్లో రాస్తున్నాను, ఇంగ్లీష్ వెర్షన్లో ప్రొనౌన్స్ చేశాను. రెండింటిని అభ్యర్థులు గమనించాలా. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. యాంత్రిక సంబంధ సహజ సామర్థ్యాలు. అదేవిధంగా గుమస్తా సంబంధ లేదా గుమస్తా సహజ సామర్థ్యాలు, క్లరికల్ యాప్టిట్యూడ్స్. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాల్లో భాగంగా ఉన్న యాంత్రిక సహజ సామర్థ్యాలకి ఉదాహరణ మెకానికల్ యాప్టిట్యూడ్స్. యాంత్రిక సహజ సామర్థ్యాలకి ఉదాహరణలను అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాంపుల్ మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్ట్. మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్ట్ మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్ట్. ఈ టెస్ట్లని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, అడుగుతారు. ఆ తర్వాత ఇక్కడే రెండవ అంశం అంగుళీ నైపుణ్య పరీక్ష, ఫింగర్ డెక్స్టరిటీ టెస్ట్. అంగుళీ నైపుణ్య పరీక్ష. ఈ వృత్తి సంబంధ సహజ సామర్థ్యాల్లో యాంత్రిక సంబంధ సహజ సామర్థ్యాలలో మరొక టెస్ట్ శ్రవణ నైపుణ్య పరీక్ష. మీరు క్లాసిఫికేషన్ రూపంలో మీ నోట్స్లో రాసుకోండి. శ్రవణ నైపుణ్య పరీక్ష. ట్వీజర్ డెక్స్టర్టీ టెస్ట్. ట్వీజర్ డెక్స్టర్టీ టెస్ట్. ఇంగ్లీష్ వర్షన్ను కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. టీజర్ డెక్స్టర్టీ టెస్ట్. ఆ తర్వాత స్టెన్క్విస్ట్ యాంత్రిక మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. స్టెన్క్విస్ట్ మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. చూడండి, యాంత్రిక సహజ సామర్థ్యాలు, వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలలో మొదటి అంశము మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్ట్, సెకండ్ వన్ ఫింగర్ డెక్స్టర్టీ టెస్ట్ అంగుళీ నైపుణ్య పరీక్ష అంటాం, థర్డ్ వన్ శ్రవణ నైపుణ్య పరీక్ష టీజర్ డెక్స్టర్టీ టెస్ట్, ఫోర్త్ వన్ స్టెన్క్విస్ట్ మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో భాగంగానే యాంత్రిక సహజ సామర్థ్యాలలో భాగంగానే మళ్ళీ కళా సంబంధ సహజ సామర్థ్యాలు ఆర్ట్ రిలేటెడ్ యాప్టిట్యూడ్స్. ఈ ఆర్ట్ రిలేటెడ్ యాప్టిట్యూడ్స్లో మేయర్ షీషోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. చెప్పండి ఒకసారి. మేయర్ షీషోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. ఈ కళా సంబంధ సహజ సామర్థ్యాలకు సంబంధించిందే మరొకటి షీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్. షీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్. ఇవి ప్రధానంగా సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి రకాలు. వాటన్నిటినీ అబ్జర్వ్ చేయాలా.
విద్యా సంబంధ సహజ సామర్థ్యాలకు ఎగ్జాంపుల్స్ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ DATB. వృత్తి సంబంధ సహజ సామర్థ్యాల్లో యాంత్రిక సంబంధ సహజ సామర్థ్యాలు మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఫింగర్ డెక్స్టర్టీ టెస్ట్, అంగుళీ నైపుణ్య పరీక్ష, శ్రవణ నైపుణ్య పరీక్ష, పీజర్ డెక్స్టర్టీ టెస్ట్, మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్ట్, స్టెన్క్విస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్. అదేవిధంగా కళా సంబంధ సహజ సామర్థ్యాల్లో మేయర్ సీషోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్, సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్. వీటిని జాగ్రత్తగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలా. టెట్లో కంపల్సరీగా సహజ సామర్థ్యాల పరీక్షలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ పరీక్షల మీదనే అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇక సహజ సామర్థ్యాలకు సంబంధించి ప్రధానంగా సహజ సామర్థ్యాలకు సంబంధించినటువంటి విషయాలను మనం గమనించినప్పుడు సహజ సామర్థ్యాలలో ఇప్పటి వరకు రకాలను చూడడం జరిగింది. ఈ సహజ సామర్థ్యాలను గుర్తించడం ఎలా, హౌ టు రికగ్నైజ్ యాప్టిట్యూడ్స్, అందులో నిర్దిష్ట సహజ సామర్థ్య పరీక్ష. మీరు హెడ్డింగ్లో సహజ సామర్థ్యాలను గుర్తించడం, ఈ సహజ సామర్థ్యాలను గుర్తించడంలో నిర్దిష్ట సహజ సామర్థ్యాల పరీక్షలు. రెండవ అంశము బహుళ సహజ సామర్థ్యాల పరీక్షలు. బహుళ సహజ సామర్థ్యాల పరీక్షలు. నిర్దిష్ట సహజ సామర్థ్యాల పరీక్షలు అంటే ఒక వ్యక్తికి ఏ రంగంలో అభిరుచి ఉందో కనుగొని అతని యొక్క సహజ సామర్థ్యాలను అంచనా వేయడం. ఈ నిర్దిష్ట సహజ సామర్థ్యాల పరీక్షలకి ఉదాహరణ బెన్నెట్ యాప్టిట్యూడ్ టెస్ట్. బెన్నెట్ యాప్టిట్యూడ్ అంటే యాప్టిట్యూడ్ మీన్స్ సహజ సామర్థ్యం. బెన్నెట్ యాప్టిట్యూడ్ టెస్ట్. అదేవిధంగా బెన్నెట్ యాప్టిట్యూడ్ టెస్ట్. బహుళ సహజ సామర్థ్య పరీక్షలు. ఈ బహుళ సహజ సామర్థ్య పరీక్షల్లో నిర్దిష్ట సహజ సామర్థ్యాలతో పని లేదు. వ్యక్తిలో ఉండేటటువంటి అనేక సహజ సామర్థ్యాలను బట్టి ఇక్కడ అంచనా వేయడం అనేటటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ బహుళ సహజ సామర్థ్య పరీక్షలకు ఉదాహరణ ప్రధానంగా ఎగ్జాంపుల్ బహుళ సహజ సామర్థ్య పరీక్షలకు DATB డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, GATB జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. DATBని అబ్జర్వ్ చేద్దాం, GATBని స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు పరిశీలించాలి. సహజ సామర్థ్యాలను గుర్తించడంలో నిర్దిష్ట సహజ సామర్థ్యాల పరీక్షలు, బహుళ సహజ సామర్థ్యాల పరీక్షలు. ఒక రంగంలో అభిరుచి ఉంటే దాని ఆధారంగా పరీక్షిస్తే నిర్దిష్ట సహజ సామర్థ్యాల పరీక్షలు. వివిధ అంటే అభిరుచులతో సంబంధం లేకుండా బహుళ సహజ సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వాటిల్లో ఒకటి DATB, GATB. నిర్దిష్ట సహజ సామర్థ్యాల పరీక్షలకు ఉదాహరణ బెన్నెట్ యాప్టిట్యూడ్ టెస్ట్. వీటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా బహుళ సహజ సామర్థ్యాలలో ఉన్నటువంటి DATB డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ DATB అనే పరీక్షను డిఫరెన్షియల్ టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్ష మాల
లేదా భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్షగా చూడడం జరుగుతుంది. ఈ డిఏటిబి అనే పరీక్షను రూపొందించినది జార్జ్ కే బిన్నెట్, హెరాల్డ్ షీషోర్ మరియు వెన్మన్లు ఈ పరీక్షను రూపొందించడం జరిగింది. డిఏటిబి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని రూపొందించినటువంటి జార్జ్ కే బిన్నెట్, హెరాల్డ్ షీషోర్ మరియు వెన్మన్. ఈ పరీక్షను భారతీయ సంస్కృతికి అనుగుణంగా రూపొందించినది హావుజా అనే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. 8 నుండి 12 తరగతుల పిల్లల యొక్క విద్యార్థుల యొక్క 8 to 12 క్లాసెస్ స్టూడెంట్స్ యొక్క విద్యార్థుల యొక్క సహజ సామర్థ్యాలను పరీక్షించడానికి ఉపయోగపడేది. ఈ భేదాత్మక సహజ సామర్థ్యాలను పరీక్షను థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం, ప్రజ్ఞా సిద్ధాంతాల్లో చూసాం మనం. థర్స్టన్ ప్రైమరీ మెంటల్ ఏబిలిటీ టెస్ట్, థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా డిఏటిబిని రూపొందించడం జరిగింది. ఈ భేదాత్మక సహజ సామర్థ్యాలని పరీక్షను ప్రధానంగా డిఏటిబిని విద్యా, వృత్తిపర, మార్గదర్శక అంశాలలో ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ లేదా కెరీర్ గైడెన్స్లో డిఏటిబిని ఉపయోగించడం జరుగుతుంది. చెప్పండి ఒకసారి. డిఏటిబి అబ్రివేషన్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్షమాల. రూపొందించింది ఎవరు? జార్జ్ కే బిన్నెట్, హెరాల్డ్ షీషోర్, వెన్మన్. భారతీయ సంస్కృతికి అనుగుణంగా రూపొందించినది దీనిని ఆహుజా. ఎన్ని సంవత్సరాల ఏ తరగతుల విద్యార్థులకు ఉపయోగిస్తారు? 8 to 12. దీనిని ఏ సిద్ధాంతం ఆధారంగా తీసుకున్నాం? ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. ఎవరిది? ఇది థర్స్టన్ ప్రజ్ఞా సిద్ధాంతాల్లో చూసాం. ఎందుకోసం ఉపయోగిస్తారు డిఏటిబిని? విద్యా, వృత్తిపరమైనటువంటి మార్గదర్శక అందించడం కోసం ఉపయోగిస్తారు. ఈ డిఏటిబి పరీక్షలో 8 ఉప పరీక్షలు ఉంటాయి. మరి ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతంలో, థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతంలో ఎన్ని ఉప పరీక్షలు ఉన్నాయని చెప్పాం? 7 ఉప పరీక్షలు ఉంటాయి. అందులో ఈ డిఏటిబి పరీక్షలో 8 ఉప పరీక్షలు ఉంటాయి. ఆ 8 గ్రహిద్దాం. మొదటి అంశం శాబ్దిక వివేచనం. రెండవ సామర్థ్యం అమూర్త వివేచనం. శాబ్దిక వివేచనంను ఇంగ్లీష్ వర్డ్ వర్బల్ రీజనింగ్. సెకండ్ అమూర్త వివేచనం అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. మూడవ సామర్థ్యం లేదా మూడవ ఉప పరీక్ష డిఏటిబిలో భాషా సామర్థ్యం లాంగ్వేజ్ ఏబిలిటీ. భాషా సామర్థ్యము పదాల వాడుక. భాషా సామర్థ్యము పదాల వాడుక. నాలుగవ అంశము, నాలుగవది ఉప పరీక్ష భాషా సామర్థ్యం వ్యాకరణ అంశాలు. ఇక్కడ పదాల వాడుక కంటే మంచి వర్డ్ భాషా సామర్థ్యము పదజాలం తీసుకోండి. భాషా సామర్థ్యము వ్యాకరణ అంశాలు లాంగ్వేజ్ ఎబిలిటీ గ్రామర్. ఆ తర్వాత ఐదవ అంశము సంఖ్యా సామర్థ్యము న్యూమరికల్ ఎబిలిటీ. ఆ తర్వాత ఆరవ అంశం గుమస్తా
గుమస్తా సామర్థ్యము, క్లర్కల్ ఎబిలిటీ. 7వది ప్రాదేశిక సామర్థ్యం, స్పాషియల్ ఎబిలిటీ, ప్రాదేశిక సామర్థ్యం. ఆ తర్వాత 8వ అంశం యాంత్రిక సామర్థ్యం, మెకానికల్ ఎబిలిటీ. 8 ఉపపరీక్షలు. 8 ఉపపరీక్షలలో మొట్టమొదటిది శాబ్దిక వివేచనం, 2వ అంశం అమూర్త వివేచనం, 3వ అంశం భాషా సామర్థ్యం వ్యాకరణాంశాలు, 4వ అంశం భాషా సామర్థ్యాలు పదజాల నిర్మాణం, 5వ అంశం సంఖ్యా సామర్థ్యం, 6వది గుమస్తా సామర్థ్యం, 7వది ప్రాదేశిక సామర్థ్యం, 8వది యాంత్రిక సామర్థ్యం. మరి శాబ్దిక వివేచనం అంటే ఏంటో చూద్దాం. ఇంగ్లీష్లో వర్బల్ రీజనింగ్ అన్నాం. ఇది ప్రధానంగా భాషలో అర్థాలకు సంబంధించినది, మీనింగ్స్కి సంబంధించినది. ఇందులో ఒక పదం, ఒక వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పదం యొక్క మొదటి అక్షరము, చివరి అక్షరాలు ఇచ్చి మధ్యలో ఖాళీ భాగాన్ని ఉంచుతారు. దానిని పూరించాలి. దానిని పూర్తి చేయడం ద్వారా ఇక్కడ ప్రజ్ఞను, ఇక్కడ సహజ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టమాటా అనేటటువంటి పదంలో ట త అనే 2 పదాలు ఇస్తాడు. ఇందులో మాను ఉంచాలి. దీనిని శాబ్దిక వివేచనం అని అంటాం. ఈ శాబ్దిక వివేచనంలో 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 30 జాగ్రత్తగా వినండి. శాబ్దిక వివేచనంలో ఒక పదం యొక్క మొదటి అక్షరం, చివరి అక్షరం ఇస్తాడు, మధ్యలో ఖాళీ ఇస్తాడు. ఆ ఖాళీలో అక్షరాలను పూరించాలి. ఇది భాషలో అర్థాలకు సంబంధించినటువంటి సామర్థ్యం. 50 ప్రశ్నలు ఉంటాయి, 30 నిమిషాలలో పూర్తి చేయాలి. నెక్స్ట్ అమూర్త వివేచనం. ఇందులో 50 అంశాలు ఉంటాయి, 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిని కూడా 30 నిమిషాలలో పూర్తి చేయాలి. అమూర్త వివేచనానికి సంబంధించి కంటికి కనిపించని అంశాలతో కూడినటువంటి ప్రశ్నలు ఈ అమూర్త వివేచనంలో ఇవ్వబడడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 3వది భాషా సామర్థ్యము, పదజాలము. అంటే భాషలో ఉన్నటువంటి పదాలలో చేసే దోషాలు, పదాలలో చేసేటటువంటి తప్పులకు సంబంధించినటువంటి సామర్థ్యాలను ఇందులో పరీక్షించడం జరుగుతుంది. ఈ భాషా సామర్థ్యం పదజాలంలో ప్రధానంగా 100 పదాలు, 100 వర్డ్స్, 100 పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 పదాలను 35 నిమిషాలలో పూర్తి చేయాలి. భాషా సామర్థ్యము, వ్యాకరణ అంశాలు. వ్యాకరణంలో, గ్రామర్లో ఉన్నటువంటి దోషాలను ఇక్కడ గమనించడం జరుగుతుంది. ఈ భాషా సామర్థ్యంలో ప్రధానంగా 60 ప్రశ్నలు ఇస్తారు. వీటిని 30 నిమిషాలలో పూర్తి చేయాలి. సంఖ్యా సామర్థ్యము ప్రధానంగా ఇంజనీర్లను, అదేవిధంగా గణిత శాస్త్రజ్ఞులకు ఈ సహజ సామర్థ్యాన్ని పరీక్షించడం జరుగుతుంది. సంఖ్యా సామర్థ్యంలో 40 ప్రశ్నలు ఇస్తారు. 40 ప్రశ్నలను 30 నిమిషాలలో పూర్తి చేయాలి. గుమస్తా సామర్థ్యము, క్లరికల్ ఎబిలిటీ. ఇందులో 100 అంశాలను ఇవ్వడం జరుగుతుంది. 6 నిమిషాలలో 6 మినిట్స్లో ఈ అంశాలను అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. అంటే క్లర్కల్ యాప్టిట్యూడ్లో వేగము, ఖచ్చితత్వము, స్పీడ్ అండ్ అక్యురసీ అనేది అవసరం ఫ్రెండ్స్. ఈ గుమస్తా సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాలలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంత ఖర్చు అయింది, అందులో మిగిలినది ఎంత, ఇట్లాంటి అంశాలు గుమస్తా సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రాదేశిక సామర్థ్యం, స్పాషియల్ ఎబిలిటీ.
వీటిని ప్రధానంగా ఆర్కిటెక్చర్స్, డిజైనర్స్, చిత్రకారులు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రాదేశిక సామర్థ్యం ఆర్కిటెక్చర్స్, చిత్రకారులు, డిజైనర్స్లో ఈ సహజ సామర్థ్య పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో 60 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 30 నిమిషాలలో పూర్తి చేయాలి. ఈ యాంత్రిక సామర్థ్యము మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో 58 రకాల చిన్న చిన్న బొమ్మలను ఇచ్చి వాటిని వరుస క్రమములో పేర్చమని ప్రధానంగా ఈ సామర్థ్యాన్ని టెస్ట్ని చేయడం జరుగుతుంది. 58 బొమ్మలను ఇచ్చి వాటిని వరుస క్రమంలో అమర్చమని ఈ యాంత్రిక సామర్థ్యంలో సహజ సామర్థ్యాన్ని పరీక్షించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ప్రధానంగా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీకి సంబంధించినటువంటి అంశం సహజ సామర్థ్యాల పరీక్షలో. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం వైఖరులు, అభిరుచుల గురించి తెలుసుకుందాం.